కారు కొందామని ఫిక్స్ అయినావు. కానీ మారుతి సుజుకిలో ఉన్న బెలెనో కొనాలా? లేకపోతే టయోటాలో ఉన్న గ్లాన్జా కొనాలనే కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నావు. ఇది నువ్వే కాదు, చాలామంది అయితే కన్‌ఫ్యూజ్ అయితే అవుతుంటారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మారుతి సుజుకిలో ఉన్న బెలెనో కంటే టయోటాలో వచ్చే గ్లాన్జా యొక్క బిల్డ్ క్వాలిటీ ఎక్కువుందని అయితే వాళ్ళైతే అనుకుంటారు. ఇదే కాకుండా బెలెనోలో వచ్చే ఇంజిన్ కంటే గ్లాన్జాలో వచ్చే ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువుందని అయితే వాళ్ళైతే అనుకుంటారు. కానీ ఇదైతే 100% రాంగ్ అనమాట. ఎందుకంటే టయోటా గ్లాన్జా గానీ, మారుతి సుజుకి యొక్క బెలెనో గానీ ఈ రెండైతే ఒకటే ప్లాట్‌ఫామ్ పైన అయితే బిల్డ్ చేస్తారు. అంటే ఈ 2 కార్ల యొక్క చాసిస్ అయితే సేమ్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ 2 కార్ల యొక్క బాడీ కూడా సేమ్ అయితే ఉంటాయన్నమాట. సో మరి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా, లేకపోతే ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఈ 2 కార్లవి సేమ్ ఉంటాయి. డిఫరెంట్ అయితే ఏమాత్రం అయితే ఉండవు. కాకపోతే మీరైతే కొన్ని డిఫరెన్సెస్ అయితే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటివంటే బంపర్‌లోనే ఏమైనా చేంజెస్ గానీ, లేకపోతే హెడ్‌లైట్ ఒక సెటప్ ఉంటది కదా! దాంట్లో ఒక చేంజెస్ గానీ, లేకపోతే సీట్స్ ఒక చేంజెస్ గానీ, ఇలా ఏమైనా ఉంటే మైనర్ చేంజెస్ ఉంటాయి తప్ప బిల్డ్ క్వాలిటీ గానీ, ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గానీ వేరైతే ఏముండవు.